జమీందారులు, ఇనాందారులు వీరి వద్ద మాత్రమే భూమి ఉండేది. సామాన్యమైనటువంటి రైతుల దగ్గర, బీదల దగ్గర భూమి ఉండేది కాదు వ్యవసాయానికి కూడా. ఆనాడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు అటు జమీందారు వ్యవస్థలను రద్దు చేశాయి, ఇనాములు రద్దు చేశారు, ఎస్టేట్లు రద్దు చేశారు. ఉన్నటువంటి భూమిని అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తూ ఉండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం